మీ మీ ఆర్కే నగర్కి గతంలో అమ్జద్ బాషా ఎమ్మెల్యే వచ్చి ఓట్లు వేసి గెలిచినాడు. గెలిచిన తర్వాత మీకు ఎలాంటి అభివృద్ధి చేశాడు? ఏం చేయలే, మాకు రోడ్లు కానీ కాలువలు కానీ ఏం చేయలే. చేస్తామని అదో చేస్తాం ఇదో చేస్తాం అంటారే కానీ మాకు ఏమి చేయలేదు. మాకు చేయలేదని కానీ అని మాకు ఇప్పుడు కోపం ఉంది. 5 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ వచ్చి వేయాలా, మాకు వేసి ఓట్లు వేసి గెలిపిడి అంటారు. ఎట్లా వేయాలి? మాకు ఎట్లా మనసు వస్తుంది వేయాలంటే? మేము వేయలేము. ఇప్పుడు మాకు రోడ్లు కాలువ కావాలి. మాకు అందుకని సరుకులు పెంచినాడు, కరెంటు బిల్లు పెంచినాడు, ఇంటి పన్నులు పెంచినారు, అన్నీ పెంచేసినాడు. మేము బీదా సాదాలు ఎట్లా బతకాలా, మేము ఎట్లా చేసుకోవాలా? మాకు ఏదన్నా ఒక కనీసం మట్టి రోడ్డు అయినా వేయలే. ఇప్పుడు వేయండి మేము వేస్తాము, మేమే అసెంబ్లీకి పోతాము, అసెంబ్లీకి పోయి మేము తెస్తాము. పన్నులు రాలే, ఏమి రాలే, మాకేమొస్తానని చెప్పి మేము వేయాలా ఓట్లు? చెప్పు మాకు. అందుకే మాకు రోడ్లు మాకు నచ్చిన వాళ్ళకే వేస్తాం ఓటు. సరే, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధురెడ్డి వచ్చారా మీ విధులకి? మేడం వచ్చింది. ఆమె మీద నమ్మకం ఉంది. ఆమెకు వేస్తాం, ఆమె వేసి గెలిపిస్తాం మేము. మాకు మాకు రోడ్డు కాలువ మాకు కావాలా, ఆమెకే వేస్తాం. మేము పోరాడి ఏపిస్తాము, గెలిపిస్తాం. ఆమె మాధవిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేస్తాం. మాకు ఎవరు ఇవ్వలేదు. వీళ్ళు దౌర్జన్యం వచ్చి వీళ్ళు ఇప్పుడు మేము వేస్తాము, నువ్వు అది కట్టి ఇది కట్టినారు అంటారు. మేము కూతురు ఇంట్లో ఉన్నాం, మాకు ఎవరు పెట్టేవాళ్ళు లేక 2 మోకాల నొప్పులు ముసలోళ్ళం అయినాము. మాకు ఎవరు చూడాలా? మాకు రావాలి కదా, మేము ఎట్లా బతకాలా అని మాకు ఇది ఇప్పుడు. నమస్తే అమ్మా. నమస్తే నాయన. మా వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కడప నగరం అభివృద్ధి చెందింది, 1000 కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేశాను అని అమ్జద్ బాషా అంటున్నాడు. ఏమన్నా డెవలప్ అయిందమ్మా కడప అమ్జద్ బాషా వచ్చిన నుంచి? ఏం డెవలప్ కాలేదు. వైసీపీ పార్టీ వస్తే మేము రోడ్లు వేస్తాము, కాలువలు వేస్తాము, మీకు అన్ని సౌకర్యాలు చేస్తామని అన్నారు. 5 ఏళ్ళు అవుతానే కూడా ఇంతవరకు ఏం చేయలేదు. మేము తెలుగుదేశాన్ని నమ్ముకున్నాము. మాధవి మేడం గారు అన్నీ చేస్తామని ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. మేము టీడీపీ నమ్ముకున్నాము, వాళ్ళకే ఓట్లు వేసి ఆమెను గెలిపించుకుంటాము. మాకు రోడ్లు కాలువలు మాకు అభివృద్ధి అన్నీ కావాలి అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాది పేదల ప్రభుత్వం, పేదలందరూ మా వైపే ఉన్నారు అంటున్నాడు. దీనిపై నీ అభిప్రాయం అమ్మా? పేదల వైపు అతను ఏం చేయటం లేదు. అంత అబద్ధాలు, మోసము అవే చేస్తున్నాడు. కానీ ఏం రేట్లు పెంచినాడు, కరెంటు బిల్లు పెంచినాడు, బస్సు ఛార్జీలు పెంచినాడు, అన్నీ పెంచినాడు. ఏమి అభివృద్ధి ఏమీ లేదు. బీదోళ్ళు కానీ ఇంకా ఎక్కువ కష్టాలు పడుతున్నారు. అందువల్ల మాకు టీడీపీ రావాలని, చంద్రబాబు నాయుడు రావాలని మేము కోరుకుంటున్నాం.